ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ని బాగా ఎంకరేజ్ చేసి రైతుల్ని రైతు సహాయ వేదిక అనే సంస్థ ద్వారా నేను ప్రస్తుతం కొన్ని సోషల్ హాయ్ హలో నమస్తే వణకం సశ్రీయాకాల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా నాకు కమెంట్ చేసి తెలియజేయగలరు. ఈరోజు మీరు ఇక్కడ చూస్తున్న మొక్కలన్నీ మీరు గుర్తుపట్టారా? ఇవన్నీ మనం నాటిన మొక్కలండి. అదేనండి టమాటో ప్లాంటేషన్ చేశాం కదా, అవన్నమాట. అదే పొలం ఇది. ఎప్పుడు మీకు ప్లాంటేషన్ అండ్ హార్వెస్టింగ్ చూపిస్తాను కదా. కాకపోతే ఈరోజు నేను అసలు పొలంలో వీళ్ళు ఎరువులు ఎలా వేస్తున్నారు, కమర్షియల్గా వీళ్ళు ఆర్గానిక్ పొలాలు ఎలా పండిస్తున్నారు, దానికి వీళ్ళు ఎరువులు ఎక్కడి నుంచి తెచ్చి వేస్తున్నారు, ఇవన్నీ మీరు అడిగిన ప్రశ్నలన్నీ సేకరించి మీకోసం స్పెషల్గా చేసిన వీడియో అన్నమాట ఇది. సో అంతేకాదండో, ఈ ఎరువుల్ని అంటే మీ మిద్దె తోటలో ఎలా వాడాలి, ఆర్గానిక్గా మీరు ఏ ఫర్టిలైజర్స్ని తెచ్చుకోవాలి అనే సమాచారాన్ని కూడా నేను దీంట్లో చెప్పబోతున్నాను. ఇక చూసేద్దాం మరి ఆలస్యం లేకుండా. మరి చూసే కన్నా ముందు ఒక్కసారి చెక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదో. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, సరేనా? ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న మెషిన్ వచ్చేసి మనకి ఈ కమర్షియల్ అంటే నాన్ ఆర్గానిక్ పొలం అన్నమాట ఇది. వాళ్ళు ఇక్కడ ఫర్టిలైజర్స్ వేస్తున్నారు. ఆ ఫర్టిలైజింగ్ మెషిన్ అనమాట. చాలా పెద్ద ఎత్తున వేస్తున్నారు. అది చూడగానే నాకు నోరు వెళ్ళబెట్టాను అనమాట. ఓమ్మో ఇలానా అనేసి చాలా జాగ్రత్తలు తీసుకుని చక్కగా వేస్తున్నారు. సో అవన్నీ చూద్దాం మనం. అయితే ఏంటో చెప్తావక్క, ఏంటో చూపిస్తావక్క, ఇవన్నీ అక్కడ సాధ్యం కానీ మన ఇండియాలో సాధ్యం అనుకుంటున్నావక్క అని అంటారు ప్రతిసారి. సాధ్యమే కాదండో, ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కూడా. చాలా పద్ధతులు మన ఇండియాలో ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయి ఉన్నాయి. వాటి గురించి కూడా మనం ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఆ సహాయాన్ని ఎలా పొందాలి అనేది నేను చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కసారిగా 20 లైన్స్ ఎలా మందులు వేస్తున్నారో మనం చూద్దాము. దాని ఫార్ములా అంతా కూడా నేను మీకు త్వరలోనే చెప్తాను. లోపల కూడా క్యాబిన్లో ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. మీకు ఒకటి చెప్పనా, అసలు ఇక్కడ ఈ పొలంలో ఏ రకమైన పురుగు ఉంది, ఆ పురుగుకి ఏ రకమైన మందు కొట్టాలి, మనం ఏం కొడుతున్నాము అనేది ఈ పొలం రైతుకే తెలీదు. నమ్ముతారా మీరు? నిజమండి. ఎందుకనంటే ఇక్కడ ఈ వేల ఎకరాల మీద వ్యవసాయం చేసేవాళ్ళు రకరకాల పంటలు వేస్తూ ఉంటారు. సో వాళ్ళకి పంటల మీద ఉన్న కాన్సన్ట్రేషను మళ్ళా ఇవన్నీ తిరుగుతూ ఇవన్నీ చూసుకోలేరు కదా. అందుకని వీళ్ళు వచ్చేసి మందుల కంపెనీ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేస్తారనమాట. వాళ్ళు వచ్చేసి ఎప్పుడూ రీసెర్చ్ చేస్తూ ఉంటారు కాబట్టి కొత్త రకం పురుగు వచ్చినా, కొత్త రకం తెగులు వచ్చినా వాళ్ళు కనిపెట్టి దానికి తగ్గ మందుని తీసుకుని వచ్చి వీళ్ళు వేస్తూ ఉంటారనమాట ఎవ్రీ టైం. కానీ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వేయడానికి లేదు సుమా. ఎందుకనంటే ఈ స్టేట్కి ఒక నిబంధనలు, అంటే ఈ కంట్రీకి ఒక స్టాండర్డ్స్ ఉంటాయి. ఈ కాలిఫోర్నియాకే సపరేట్ స్టాండర్డ్స్ ఉన్నాయి అన్నమాట. ఆ స్టాండర్డ్స్ ప్రకారంగా వీళ్ళు వేస్తూ ఉంటారు. అయితే ఇవి ఏమి వేశారు అనేది వీళ్ళు లిస్ట్ ఫార్ములా వచ్చేసి వీళ్ళు కాంట్రాక్టింగ్ కంపెనీకి ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఫైనల్ ప్రోడక్ట్ చేసేది వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా దీన్ని అప్రూవ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో వాళ్ళిద్దరికీ తెలిస్తే సరిపోతుంది, రైతుకి తెలియాల్సిన అవసరం లేదు. అంటిల్ అన్లెస్ రైతుకి ఇంట్రెస్ట్ ఉండి ఆసక్తికరంగా తెలుసుకోవాలని తప్పితే దాని అవసరం అయితే లేదు. ఎందుకంటే బిల్ కట్టేది కూడా ఆ కాంట్రాక్టింగ్ కంపెనీ వాళ్ళే. అదన్నమాట రహస్యం. అయితే ఇక్కడ మీరు నాకు వచ్చిన సందేహం చాలా మందికి వచ్చుండొచ్చు. అది ఏంటంటే ఆర్గానిక్ పొలాలకి మందులు కొట్టరా, ఆర్గానిక్ పొలాలంటే దాంట్లో పురుగు రాదా, పురుగు వస్తే ఎలా నివారిస్తారు అనేది. కరెక్టేనండి, ఆర్గానిక్ పొలాల్లో కూడా పురుగులు వస్తాయి. కాకపోతే అక్కడ కొట్టే మందులు కొంచెం డిఫరెంట్ అన్నమాట.
అది ఏంటి అని అంటే, మీరు అది అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ఒక రేషియో ఉంటుంది, ఆ రేషియోని మీరు అర్థం చేసుకోవాలి. ఎన్పికే వాల్యూ కానీ ఎన్పికే రేషియో అని కానీ ఉంటుందన్నమాట. నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం. అబ్బా టూ మచ్ టెక్నికల్గా చెప్పేస్తున్నాను అని అనుకోకండి. ఇది ఇంత వివరంగా కొందరేమో ఏంటి ఇంత బేసిక్ థింగ్స్ చెప్తుంది అని అనుకుంటారు. కానీ ఎందుకు ఇలా చెప్తున్నానంటే, నాలాంటి బేసిక్గా బిగినర్స్ కూడా ఉంటారు, వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి అని వివరించి చెప్తున్నాను. క్షమించాలి మిమ్మల్ని విసిగిస్తే. సరేనా మరి? అయితే బ్యాక్ టు టాపిక్. ఆ ఎన్పికే వాల్యూస్ ఏదైతే ఉందో ఇప్పుడు వీళ్ళు కొట్టేది వచ్చేసి కెమికల్ రూపేణా కొడుతున్నారనమాట. అదే ఆర్గానిక్గా అయితే ఆర్గానిక్ మెటీరియల్స్ ద్వారా వచ్చే ఎన్పికేస్ని వాళ్ళు కొడతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ ఉంది, నైట్రోజన్ వచ్చేసి మనకి మష్రూమ్ కాంపోస్ట్లో లేదా ఆవు పేడలో లేదా ఆల్పకాస్ లేదా హార్స్ మెన్యూర్లో ఎక్కువగా ఉంటుందన్నమాట ఆ రకంగా. అయితే ఇలా రకరకాలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫార్ములాతో తయారు చేస్తూ ఉంటారు. దాన్ని బట్టి ఎన్పికే వాల్యూస్ కూడా ఎక్కువ తక్కువ ఉంటాయి. మనకి ఏ మోతాదులో కావాలో ఆ మోతాదులో మనం కొట్టుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మీరు చూసారంటే ఆయన మందు కొట్టడానికి కూడా ఎంత డ్రెస్సింగ్ చేసుకున్నారో చూడండి. చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. గ్లౌజ్, మాస్క్, అంటే ఈ గ్లాస్ ఉంది కాబట్టి మాస్క్ వేసుకోలేదు, ఇది తీసేస్తే మాస్క్ కూడా వేసుకుంటారు. పొలానికి దగ్గరలో ఎవరో రావద్దు అని ఒక బోర్డు పెట్టారు. సో ఇన్ని జాగ్రత్తలు తీసుకుని ఎందుకు చేస్తున్నారో తెలుసా? మనకి ఇక్కడ వేసే కెమికల్ ఫర్టిలైజర్స్ వచ్చేసి మనం పీల్చినా సరే, అది మన స్కిన్కి టచ్ అయినా సరే చాలా క్రానిక్ డిసీజెస్ రావడంతో పాటు లాంగ్ రన్లో మన నెక్స్ట్ జనరేషన్కి కూడా ఇంపాక్ట్ అయ్యే డిసీజెస్ మనకి తెలియకుండానే మనలో ఇమిడి ఉంటాయంట. సో దయచేసి మీరు మాస్క్, గ్లౌజ్ అన్నీ వేసుకుని జాగ్రత్తలు తీసుకుని వేసుకోండి. ఇండియాలో మాత్రం చాలా నెగ్లిజిబుల్గా వేస్తూ ఉంటారు. మా పొలాల్లో కూడా అట్లా వేస్తూ నేను చూశాను. సో వాళ్ళకు కూడా నేను హెచ్చరించడం జరిగిందనమాట నాకు తెలిసిన తర్వాత. సో మీరు కూడా దగ్గర ఉన్న వాళ్ళకి హెచ్చరించండి. మన రైతు సహాయ వేదిక వాళ్ళు కూడా దీని గురించి చక్కగా ప్రజలకి అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. తెచ్చుకుంటున్నాం. వాతావరణ పరిస్థితిని బట్టి సగం రోగాలు వస్తుంటే మనం పురుగు మందులు మనం ఎలాంటి చర్చరచన చర్య తీసుకోకపోవడం వల్ల చాలా రోగాల బారిన పడుతున్నాం. కాబట్టి పీపీ కిట్లు మన రైతు సహాయ వేదిక ద్వారా పీపీ కిట్లు రైతులకు అవగాహన చేస్తూ మాస్క్, గ్లౌజు, గ్లాసు, యూనిఫామ్ వేసుకుంటే అవి మీద మందుల అవశేషాలు మనకు ఆరోగ్యం మీద శరీరం మీద పడకుండా కాపాడుకోవడానికి బాధ్యత ఉంటుంది. కాబట్టి ఈ పీపీ కిట్లను కూడా మా మెదక్ జిల్లాలోని రైతు సహాయ వేదిక ద్వారా ప్రతి గవర్నమెంట్ కట్టించినటువంటి రైతు వేదికల్లో డెమోలాగా ప్రతి మండలానికి డెమోలాగా రైతులకు అవగాహన చేస్తున్నాం. ఈ కెమికల్స్ అయితే కాలిఫోర్నియా స్టాండర్డ్స్ ప్రకారం అని అంటున్నావు, బాగానే ఉందమ్మాయి. మరి ఆర్గానిక్ పొలాల సంగతి ఏంటి అని అంటున్నారా? వస్తున్నా, అదే పాయింట్కి వస్తున్నా. ఆర్గానిక్ పొలాలే కాదండి, మీ ఇంట్లో పెంచుకునే కూరగాయలకు కూడా పురుగు పడుతుంది, అవునా? మరి వాటికి ఏ రకమైన మందులు వేయాలి? ఈ అన్నిటికి ఒకటే సొల్యూషన్. ఎప్పుడైనా మీరు ఓమ్రీ అని ఇనుంటారు. ఓమ్రీ అని అంటే ఆర్గానిక్ మెటీరియల్స్ రివ్యూ ఇన్స్టిట్యూట్ అన్నమాట. వీళ్ళు వచ్చేసి ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అయినప్పటికీ వీళ్ళు ప్రతి ఆర్గానిక్ ఫర్టిలైజర్ని, దాంట్లో ఉన్న మెటీరియల్స్ని రివ్యూ చేసి సర్టిఫై చేస్తారనమాట. వీళ్ళ వెబ్సైట్కి వెళ్తే మీకు లిస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్, సింథటిక్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్, నాన్ సింథటిక్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ లిస్ట్ దొరుకుతుంది. దాని ప్రకారంగా ఏ తెగులకి ఏది వేయాలి అనేది కూడా వాళ్ళు క్లియర్గా ఉంటుందన్నమాట. దాని ప్రకారంగా తెచ్చుకుని కళ్ళు మూసుకుని మీరు మీ బ్యాక్ యార్డ్లో పెంచుకుంటారా, మిద్దె మీద పెంచుకుంటారా, లేక ఆర్గానిక్ పొలానికే వేస్తారా, వేయొచ్చు. ఈయన పేరు వచ్చేసి కసోస్ అండి. ఈయన మెక్సికన్. ఈ ఫార్ములా ఇస్తారండి కంపెనీ వాళ్ళు. దాని ప్రకారంగా ఫర్టిలైజర్స్ కొని ఈ బిల్ కూడా కంపెనీ వాళ్ళే కడతారు. ఏ కంపెనీ వాళ్ళు అంటే కాంట్రాక్ట్ తీసుకుంటారు కదా, ఆ కంపెనీ వాళ్ళు కడతారనమాట. సో ఈయనకి వచ్చేసి ఈ పొలాన్ని చూసి ఏ టైంలో ఫర్టిలైజర్ వేయాలి అనేది వీళ్ళ కంపెనీ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. దాని ప్రకారం వచ్చి చేస్తారనమాట. సో కసోస్, కెన్ యూ షో మీ దిస్? దీంట్లో వచ్చేసి మనకి ఎక్కడ ఆగింది, ఇది పొలం పక్కన ఆగామండి ఇప్పుడు. సో ఇది పొలం పక్కన ఆగటం, దాన్ని వచ్చేసి పొలంలోకి వెళ్ళిన తర్వాత ఎన్ని లైన్లు ఇది స్ప్రే చేస్తుంది, ఏదైనా స్ప్రే బై మిస్టేక్ ఆఫ్ అయితే కూడా ఇది దీంట్లో చూపిస్తుందండి. మనం మన రూట్ని కూడా స్ట్రైట్గా వెళ్ళాలా లేదా అనేది ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చును. దాని ప్రకారంగా సెట్ చేసేస్తున్నారు.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మనకి ఓమ్రీ సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వచ్చేసి ఒట్టి ఫర్టిలైజర్సే కాకుండా పెస్టిసైడ్స్, న్యూట్రిషన్స్ ఇలా రకరకాలుగా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి వాళ్ళవి. అంతేకాదండి, మీరు ఏదన్నా ప్రోడక్ట్ కనిపెట్టినా వీళ్ళకి పంపిస్తే రివ్యూ చేసి అది సర్టిఫై చేసి దాన్ని వీళ్ళు సీల్ వేసి ఇస్తారు. తెలుసా మీకు అది? సో మీకు ఏదన్నా ఫార్ములా ఉన్నా సరే మీరు సర్టిఫై చేసుకోవచ్చు. వీళ్ళు వచ్చేసి ఈ ఫార్ములా ప్రకారం కలిపిన మందుని ఈ ట్యాంక్లో వేసేసుకుని వాళ్ళు ఈ పొలానికి సరిపడా కొట్టేస్తున్నారనమాట. అదంతా ఎంతసేపు, నేను ఒక అరగంటలో అయిపోయిందేమో అనిపిస్తోంది, నాకు సరిగ్గా గుర్తులేదు కానీ షూటింగ్ చేసినప్పుడు ఒక గంటలో మాత్రం ఈ పొలం అయితే అయిపోయిందనమాట. ఈ బిట్ అయితే అయిపోయింది. దాని మీద ఇట్లా ఉందన్నమాట. మనం బెల్ పెప్పర్ ప్రాసెసింగ్ యూనిట్ చూశారు కదా, అది గుర్తుందా మీకు? ఒకవేళ గుర్తు లేకపోతే మరొకసారి చూడండి. ఎవరన్నా చూడలేదు అని అంటే ప్లీజ్ చూడండి. దాంట్లో వాళ్ళు సింథటిక్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వాడారు అని చెప్పారు మనకి. అంతేకాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని 7 to 8 times వాష్ చేసి సార్ట్ చేసి దాన్ని మళ్ళీ పైన వ్యాక్స్ కోటింగ్ వేస్తున్నారు. అలానే ఈ టమాటోస్ని కూడా వ్యాక్స్ కోటింగ్ అయితే ఖచ్చితంగా వేస్తారండి. మనం ఈ టమాటో హార్వెస్టింగ్ అప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈసారి ప్రాసెసింగ్ కవర్ చేయట్లేదు నేను, కేవలం హార్వెస్టింగే మళ్ళీ చూపిస్తాను. అయితే ఈ కమర్షియల్ పొలాల్లో పండే కూరగాయలు, ఇక్కడ వేసే కెమికల్స్ ఇవి మంచివా చెడ్డవా అనేది నేను డిబేట్ చేయదలుచుకోలేదు. కానీ నాకైతే పరోక్షంగా నేను చూశాను కాబట్టి, ప్రాసెసింగ్ కూడా నేను చూశాను కాబట్టి, నాకు నా పెరట్లో కాసిన కూరగాయల రుచి, ఇక్కడ కాసిన కూరగాయలు ముస్తాబయ్యి నా చేతికొచ్చి తర్వాత ఉండే రుచి అవన్నీ చూశాను కాబట్టి నేనైతే అవాయిడ్ చేయడానికే ప్రయత్నిస్తాను. నా పేరు పెందుర్తి రవి. నేను రివర్ సైడ్ అని లాస్ ఏంజల్స్ దగ్గరలో ఉంటాను. సో నాకు గత 30 సంవత్సరాలుగా ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఉందండి. అయితే పోయిన 5 సంవత్సరాలుగా నేను దాన్ని కొంచెం నుంచి సెమీ రిటైర్ అయ్యి ఎక్కువ సోషల్ వర్క్ చేస్తానండి. అయితే ఈ రైతు సహాయ వేదిక అనే సంస్థ ద్వారా నేను ప్రస్తుతం కొన్ని సోషల్ యాక్టివిటీస్ చేస్తాను. వారు నాకు ఒక మోడరేటర్గా ఈ వెబినార్ని కండక్ట్ చేస్తానికి అవకాశం ఇచ్చారు. సో దీంట్లో వచ్చి మేమేం చేస్తామంటే అండి, ప్రతి సండే 7 నుంచి ఒక 2 గంటల పాటు అలాగూ రైతులందరూ వస్తే వారికి మన సైంటిస్టుల ద్వారా అయితేమి, ఇంకా ఇండస్ట్రీ పరంగా అయితేమి, అలాగే ఈ అగ్రికల్చరల్ ఆఫీసర్స్ ద్వారా అయితేమి వేరు సూచనలు కావాల్సిన పంటకి ఆ సీజన్లో ఒక 1 month 2 monthsకి సరిపడే సూచనలు అన్నీ ఇస్తాము. దానితో పాటు ఒక ప్యానల్ ఉందండి. ఆ ప్యానల్ వారు ప్రతి వారానికి కావాల్సిన ప్రశ్నలకన్నిటికీ జవాబిస్తారు. ఎట్లాంటి మందులు వాడాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, ఆర్గానిక్ పరంగా ఏం చేయాలి. అలాగే ఈ వారము వచ్చి మేము డ్రోన్స్ గురించి మాట్లాడాము. ఇలా లేటెస్ట్ టెక్నాలజీస్ వీటన్నిటిని గురించి మాట్లాడుతూ మంచి రైతే ఒక రాజు, వారికి కావాల్సిన సేవలన్నీ చేద్దామనే ఉద్దేశంతో మేము ఈ యాక్టివిటీస్ అన్ని చేస్తున్నామండి. మనం ఇప్పుడు ఒక విధంగా అంటే పెద్ద మెషినరీస్తో వేసే ఫర్టిలైజర్స్ చూసాం కదా. ఇప్పుడు మనం ఇది ఇంకొక మెథడ్, ఇది చాలాసార్లు మనం చర్చించుకున్నాం కానీ ఎప్పుడు చూడలేదు. ఈ రకంగా ట్యాంక్స్లో తీసుకుని వచ్చేసి డైరెక్ట్గా డ్రిప్ ఇరిగేషన్లోనే కలిపేదట అనమాట. మనం ఇప్పుడు పెద్ద మెషిన్లో అంటే పెద్ద మెషిన్స్తో టమాటో ఫార్మ్స్కి ఎలా ఫర్టిలైజర్ చేస్తామో చూసాం కదా. ఇంకొక విధంగా వీళ్ళు ఎలా చేస్తారంటే, ఇది ఇంతకు ముందు ఆల్మండ్ ప్లాంటేషన్, ఆల్మండ్ ఫ్లవర్స్ ఒక ఎపిసోడ్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఇది ఇంకొంచెం చూపిస్తున్నాను, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇక్కడ చూపిస్తున్నాను. ఏంటంటే ఈ ఫర్టిలైజర్స్ వచ్చేసి కంపెనీ నుంచి డైరెక్ట్గా ఈ పొలానికి ఇంత మోతాదులో అని ఫార్ములా ఆల్రెడీ మిక్స్ అయిపోయి వచ్చేస్తుంది అనమాట. ఈ మిక్స్ని డైరెక్ట్గా వీళ్ళు మన డ్రిప్ పైపులు వెళ్తాయి కదా, అదే దానికి పెట్టేస్తున్నారు. సో వాటర్తో పాటు ఫర్టిలైజర్ కూడా ఒకేసారి వెళ్తున్నాయి అనమాట. ఇది వచ్చేసి ఎక్కువగా రో క్రాప్స్కి ఈ పద్ధతిలో వాడుతున్నారు అనమాట. అంటే ఇప్పుడు తీగజాతి వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో, స్క్వాష్ కానీ, కుకుంబర్స్ కానీ, లేక పుచ్చకాయలు కానీ, ఇవన్నిటికి ఈ రకంగా వాడుతున్నారు వీళ్ళు. మళ్ళీ వీళ్ళ మీద ఫార్ములా దీంట్లో ఏముంది అనేది ఏం లేదు, కానీ ఇది ఎంత డేంజరు అనేది ఉంది, వీటిని ఎలా కొట్టాలి అనేది వివరంగా రాసి పంపిస్తున్నారు. అయితే వీళ్ళకి కూడా తెలీదు
ఈ ఫార్ములా ఏంటి అనేది కంపెనీ వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు, వీళ్ళు వేస్తున్నారు. ఈ కంపెనీ వాళ్ళు సజెస్ట్ చేయడానికి ఏంటంటే కాలిఫోర్నియా స్టాండర్డ్స్ ప్రకారంగా వాళ్ళు ఇది పంపిస్తారనమాట. ఇక్కడ స్టాండర్డ్ అంటే స్టాండర్డే, మొత్తం దేశవ్యాప్తంగా ఒకే స్టాండర్డ్ ఉంటుంది, ఒకే సర్టిఫైడ్ ఉంటుందన్నమాట. అలానే ఇండియాలో కూడా అలానే ఒకే సర్టిఫైడ్ ఒకే స్టాండర్డ్ ఉంటుందా, లేక రకరకాల కంపెనీస్ రోజుకొక కంపెనీ పుట్టుకొచ్చేస్తుంది కదా, ఆ కంపెనీస్కి వేరు వేరు స్టాండర్డ్స్ ఉంటుందా? ఇది ఒక్క చిన్న కమెంట్ చేసి తెలియజేయగలరు నాకు? అందరికీ నమస్కారం అండి. ఈ రైతు సహాయ వేదిక అనేది రైతులకి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చేటట్లుగా ఈ సాంకేతిక విద్యతో, సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయం ఎలా చేయాలని నేర్పించడం మెయిన్ ఆబ్జెక్టివ్గా ఉందండి. దీంట్లో రైతులకి ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా కమ్యూనికేషన్ పెంచటం, వెబినార్ల ద్వారా ఎడ్యుకేషన్ చేయటము, తర్వాత వీరికి సమగ్ర సస్యరక్షణ, సమగ్ర పోషక యాజమాన్యం ఎలా చేయాలి అలాంటివి కూడా నేర్పిస్తున్నామండి. తర్వాత ఈ మన ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ని బాగా ఎంకరేజ్ చేసి రైతుల్ని ఉత్పత్తిదారుల సంఘాలని ఏర్పరచడానికి బాగా హెల్ప్ చేస్తున్నాము. ఈ FPOs ద్వారా ఈ సీడ్ టు సీడ్ సొల్యూషన్ ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేసి రైతులకి సీడ్ దగ్గర నుంచి మార్కెటింగ్ వరకు ఎడ్యుకేషన్ చేయాలనేది ప్రథమ ధ్యేయంగా ఉందండి. తర్వాత ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేయటము, తర్వాత డ్రోన్ టెక్నాలజీ వాడటము, ఇలాంటివి కూడా మేము చేపట్టాము. తర్వాత అభ్యుదయ రైతుల్ని గుర్తించటము, వారిని రైతు సహాయ వేదిక ఆర్గనైజేషన్లో మెయిన్గా కీలక పాత్ర ఇవ్వటము, అలాంటివి చేయటము. తర్వాత ఈ అగ్రికల్చరు, తర్వాత వేరే స్టూడెంట్స్ని కూడా వాలంటీర్లుగా వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం కూడా చేస్తున్నామండి. ఇలా రైతు సహాయ వేదిక రైతులకి సమగ్ర యాజమాన్యం ఎలా చేయాలి, తర్వాత ఈ ప్రొడక్టివ్ అగ్రికల్చర్ చేయాలని చెప్పి ఇన్నోవేటివ్ ఫార్మింగ్ ఫౌండేషన్ ద్వారా ఈ రైతు సహాయ వేదిక కృషి చేస్తున్నామండి. మీరు మీ పంటల గురించి ఏదైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా రైతు సహాయ వేదిక వెబ్నైట్స్లో మీ సందేహాలకి సమాధానం దొరుకుతుందండి. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్లో మీరు జాయిన్ అవుతే మీరు అడగొచ్చునమాట. అయితే మరొక్క వీడియోతో మీ ముందుంటాను. చూస్తున్నారు కదా, ఇక్కడ ఏరోప్లేన్తో ఎలా ఫర్టిలైజర్స్ వేస్తారు, వీళ్ళు ఎలా కలుపుతున్నారు ఫర్టిలైజర్స్ అనేది కూడా ఒక అంశం. నేను అది నెక్స్ట్ ఎపిసోడ్స్లో చెప్తాను. త్వరలోనే మరొక వీడియోతో మీ ముందు త్వరలోనే ఉంటాను. మీ లక్ష్మి, కాలిఫోర్నియా నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ అండి.